కుప్పం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, డాక్టర్ సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కుప్పంలో 300 అర్హులైన వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు పలు పథకాలకు ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలందరూ కుప్పాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మందుల ఖర్చులకో లేకపోతే వాళ్ళకి కావలసిన వస్తువులు చిన్న చిన్నవి కొనుక్కొని వాళ్ళకు ఒక నమ్మకంగా ఉండడానికి, భయం లేకుండా ఉండడానికి 4,000 రూపాయలు వాళ్ళు వృద్ధులుగా ఉండే వాళ్ళకు, వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా భర్తలు కోల్పోయిన వాళ్ళకి ఎవరు ఆదరించరు. భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే, భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మా అధికారులకు కూడా ప్రభుత్వ పథకాల అర్హులందరికీ తెలియచెప్పాలా, ప్రభుత్వ పథకాల ప్రజలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఉన్నది. నేను చెప్పాలా, నాతో పాటుగా నా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఒక అప్లికేషన్ ఎత్తుకొని సచివాలయానికి వస్తారో, ఒక వితంతువు కావచ్చు, 60 సంవత్సరాలు